హాయ్ ఫ్రెండ్స్, నిమిషప్రియ కేసుని మీరు వినే ఉంటారు, ఆల్రెడీ ఫాలో అవుతూ ఉండుంటారు. అయితే ఒక్కరోజు ముందుగా ఆమెకి పడాల్సిన ఉరి శిక్షని వాయిదా వేశారు అన్న వార్త చాలా మందికి ఊరట కలిగించింది. ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం కానీ, విదేశీ వ్యవహారాల శాఖ కానీ, అటు కేరళ ప్రభుత్వం కానీ, ఇటు నిమిష కుటుంబ సభ్యులు కానీ ఎన్నో ప్రయత్నాలు గత 3 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. యెమెన్‌లో బాధిత కుటుంబంతో మాట్లాడడానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఆఖరికి కేరళ నుంచి ఒక ముస్లిం మత గురువు అబూబాకర్ కూడా వెళ్లి ఆ కుటుంబంతో చర్చలు జరిపారు. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మరణశిక్ష వాయిదా పడుతుంది అని మేమెవ్వరూ కూడా ఊహించలేదు. మా బిడ్డ ఎంత బాధపడి అతను మరణించాడో అదే విధంగా నిమిష కూడా మరణించాల్సిందే, ఆమెకు ఉరిశిక్ష విధించాల్సిందే అంటున్నారు. చనిపోయిన మెహదీ తమ్ముడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ప్రాణానికి డబ్బుతో విలువ కడతారా, రక్తాన్ని డబ్బుతో కొనగలరా మీరు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త నిరాశకు గురిచేస్తున్నాయి. ఏంటి మళ్ళీ కథ మొదటికొస్తోంది, ఈ ఫ్యామిలీ ఎందుకింత మొండిగా ఉంది అని ఆ కుటుంబం మళ్ళీ బాధలో మునిగిపోయింది. నిమిష కుటుంబం ఇంకా చర్చలు జరుపుతూనే ఉంది. $1 మిలియన్ సిద్ధం చేసుకుని ఎలాగైనా సరే మెహదీ కుటుంబాన్ని ఒప్పించి క్షమాభిక్ష వేడుకోవాలి అని చెప్పి వెళ్ళిన కుటుంబానికి నిరాశ ఎదురవుతోంది. ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు. ఆమెకు మరణశిక్ష పడాల్సిందే, డబ్బుతో మనిషి ప్రాణాన్ని కొనలేరు అని ఒకే మాట మీద కూర్చుంది. ఇంకా అబూబకర్ ముస్లిం మత గురువు కూడా అక్కడే ఉండి చర్చలు జరుపుతున్నారు. ఇంకా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి నిమిషప్రియను ఉరికంబం నుంచి తప్పిస్తారా లేదా అనే ఉత్కంఠ నిమిషానికి కూడా పెరిగిపోతూ ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది మనకి రేపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.